రైట్ ఇక వివరాలు చూద్దాం. థాయిలాండ్ బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. బ్యాంకాక్ లో 7.3 తీవ్రతతో, మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా జర్మనీ సంస్థ గుర్తించింది. భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ లో పలు భవనాలకు బీటలు వారినట్లుగా అధికారులు చెబుతున్నారు. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. థాయిలాండ్ లో బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై బ్యాంకాక్ లో 7.3 తీవ్రత, మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా ఇప్పటికే జర్మనీ సంస్థ గుర్తించింది. భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ లో పలు భవనాలకు బీటలు బారినట్లుగా అధికారులు చెబుతున్నారు. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. థాయిలాండ్ బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై బ్యాంకాక్ లో 7.3 తీవ్రత నమోదు కాక, మయన్మార్ లో రెక్టార్ స్కేల్ పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా జర్మనీ సంస్థ గుర్తించింది. భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ లో ఉన్న పలు భవనాలకు బీటలు వారినట్లుగా అధికారులు చెబుతున్నారు. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. బ్యాంకాక్, మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.7గా నమోదైంది. దీంతో ప్రజలంతా హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. భీకర ప్రకంపనాలకు ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్థితి. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ ఉదయం మయన్మార్లో మధ్య ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, బ్యాంకాక్లో కూడా తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్తో సహా అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్ లో భూ ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్స్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యాటన నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. రంగంలోనికి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ భూకంపంలో ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. మయన్మార్లో సంగాయింగ్ సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం దాదాపుగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ, మయన్మార్లోనూ సంభవించినట్లుగా తెలుస్తోంది.
మయన్మార్ బ్యాంకాక్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్పై 7.7గా నమోదైంది. దీంతో ప్రజలంతా హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు భీకర ప్రకంపనాలకు ప్రజలంతా గజగజ వణికిపోయిన పరిస్థితి. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవాళ ఉదయం మయన్మార్లో మధ్య ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. బ్యాంకాక్లో కూడా తీవ్రమైన ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్తో సహా అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. థాయిలాండ్లో భూ ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ల నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమైన పరిస్థితి. పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో కూడా టూరిస్టులంతా బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. రంగంలోనికి దిగిన అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ భూకంపంలో ఇప్పటి వరకు ఆస్తి ప్రాణ నష్టం గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్న మయన్మార్ బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. రెక్టార్ స్కేల్ పై 7.7గా నమోదైన ఈ భూకంపం ప్రజలంతా హడలెత్తిపోయిన పరిస్థితి. పలు కార్యాలయాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. భీకర ప్రకంపనాల నడుమ ప్రజలంతా గజగజ వణికిపోయారు. ప్రజలు భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవాళ ఉదయం మయన్మార్లో మధ్య ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే బ్యాంకాక్ లో కూడా తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ తో సహా అనేకమైన ప్రాంతాల్లో ఈ ప్రకంపనాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక థాయిలాండ్లో భూ ప్రకంపనాలకు పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఊగిపోయిన పరిస్థితి. స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్లన్నీ కూడా కదిలిపోయాయి. పలు బిల్డింగ్ల అద్దాలు ధ్వంసమైన పరిస్థితి. పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో కూడా టూరిస్టులంతా బెంబేలెత్తిపోయారు. భయంతో వారు అటు ఇటు పరుగులు తీశారు. ఇక రంగంలోనికి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ భూకంపంలో ఇప్పటి వరకు ఆస్తి ప్రాణ నష్టం గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.